ఈ ప్రాంత మానేరు ఇసుకను తరలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి, కదంబాపూర్, తొగర్రాయి, కనుకుల గ్రామాల్లో పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూలీలను అభ్యర్థించారు ఎమ్మెల్యే విజయరమణారావు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మానేరు వాగు నుండి ఈ ప్రాంత సహజ వనరులైన ఇసుకను తరలించకపోయారని, ఇసుకను తరలించొద్దని వారి హయాంలోనే ధర్నాలు చేపట్టామని ఎమ్మెల్యే విజయరమణారావు గుర్తు చేశారు. ఈ ప్రాంతం నుండి రవ్వంత ఇసుకను కూడా తీసుకుపోనివ్వమని, ఈ ప్రాంత ప్రజలు సాగు తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా ఇసుక తరలింపు విషయం మాట్లాడానని విజయరమణారావు అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన విజయరమణారావును పలువురు నేతలు షాల్వాతో సన్మానించారు. సుల్తానాబాద్ సొసైటీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సొసైటీ డైరెక్టర్లు గట్టేపల్లికి చెందిన సుగుణాకర్, నీర్కుళ్లకు చెందిన క్యాదాసి లచ్చయ్య, కదంబాపూర్కు చెందిన మదసాని సురేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఉన్న సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మే 13 ఉన్నాయి ఆ ఎన్నికలలో, శాసనసభ ఎన్నికలలో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మేమే ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం. అవసరమైతే చేతులు వేసుకొని కూర్చొనైనా ఇవాళ మళ్ళీ ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్పినా, మొన్న చెప్పినా అందరు అభిమానించిన మనమే రాండి కనుకుల గ్రామానికి రావడం జరిగింది. ఎవరి పేరు చెప్తలేను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు మనం మొన్న జరిగినటువంటి ఎన్నికలలో అంటే 4 నెలల కింద, 4 నెలల కింద ముందు జరిగినటువంటి ఎన్నికలలో మీ అందరి ఆశీర్వాదంతో ఆ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఎట్లయితే నన్ను ఆశీర్వదించిందో మళ్ళీ మీరంతా మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడటువంటి ఆనాడు పెయిన్ 5 ఏళ్ళు మీ వడ్ల కటింగ్ పెట్టి మిమ్మల్ని నిండా ముంచి 5 ఏళ్ళు ఇక అది 10 కిలోలు మళ్ళీ. కానీ అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే రాజశేఖర్ మనోరెడ్డి అందరు కలిసి ఈ ప్రాంతంలో ఒక 4-5 ఊళ్ళని పెట్టుకొని ఇసుక తీసేటువంటి ప్రయత్నం చేశాం. ఇవాళ మళ్ళీ మా సోదరులు దామోదరన్న గారి నాయకత్వంలో గట్టెపల్లి గ్రామంలో ఇసుక తీయకుండా టెంట్ వేయించి 20 రోజులు పోరాటం చేసి ఇవాళ ఇసుక ఆపడం జరిగింది. ఇక్కడనే కాదు 18 రీచులల్లా ఎక్కడ కూడా ఇసుక తీయలేం, లారీలలో ఇసుక పోనీయం. ముఖ్యమంత్రి గారు కూడా ఇదే విషయం చెప్పినా మీరు ఎట్టి పరిస్థితులు కూడా మా దగ్గర ఇసుక తీయడానికి వీలేదు. ఆ ఇసుక తీస్తే భావి తరాలకు ఇబ్బంది అవుతుంది, రైతులకు సాగునీటికి ఇబ్బంది అవుతుంది, ప్రజలకు తాగునీటికి ఇబ్బంది అవుతుంది. అది మా సంపద, సహజ వనరులు, వాటిని మేము కాపాడుకుంటాం. ఇప్పటికే అది నాశనం అయిపోయింది. దాంతో రోడ్లు పాడైపోతా ఉన్నాయి, ఆ దుమ్ముతోని ప్రజల జీవితాలు పాడైపోతా ఉన్నాయి. ఆ ఇసుక పోవద్దని చెప్పి ముఖ్యమంత్రి గారితో చెప్పినాం, సంబంధిత జిల్లా మంత్రి గారికి చెప్పినాం, చంద్రబాబు గారు కూడా. కాబట్టి ఆ విషయంలో గ్రామస్తులు అందరూ సహకారం ఉండాలి. ఎప్పుడు ఎవడొచ్చినా తన్ని తరిమి కొట్టే బాధ్యత మనందరిది. మన ఎవరిని కూడా మన పొలిమేరలు అడుగుపెట్టలేదు, మనందరం కూడా గట్టి ఉంటే వాడు ఎవ్వరు రాడు. మన రైతులు ఇక్కడ పొలాలు భూములు తప్ప వాడు ఎక్కడ తీసుకోవస్తున్న పరిస్థితి. కాబట్టి పార్టీలకు అతీతంగా, ఎజెండాలకు అతీతంగా
జెండాల ఖచ్చితంగా దాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది అని చెప్పి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ గారు గెలవాలంటే మీరు నన్ను అయితే ఎట్లయితే ఆశీర్వదించారు అంతకన్నా పెద్దగా మీరు ఆశీర్వదించాలి. ఎందుకంటే మీకు ఇంకా ఇచ్చే గ్యారంటీలు ఉన్నాయి, దశల వారీగా అన్ని అమలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రధాని మోడీ పాలన కోరుకుంటున్నారని జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మోడీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు పెద్దపల్లి బీజేపీ పార్టీ పార్లమెంటు అభ్యర్థి గోమాస శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో గోమాస శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెన్నంపల్లి నుండి పెద్ద ఎత్తున పలు గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గడప గడపకు తిరుగుతూ నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలను వివరిస్తూ బీజేపీ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని అన్నారు. భారతదేశానికి మోడీ ఎంతో అవసరమన్నారు గోమాస. जय श्री राम, जय श्री राम, भारत माता की जय, भारत माता की जय, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद. చైనా మాట్లాడుకున్నారా? ఓకే అమ్మా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలాపు గుర్తుకే, కమలాపు గుర్తుకే నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేసుకొని ఈ ప్రాంతంలో 60 సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోలేనటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క కాలువ శ్రీరాంపూర్ మండలానికి సంబంధించినటువంటి ప్రాంత ప్రజలందరూ ఆలోచించి దేశం కోసం, ధర్మం కోసం, భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం కోసం నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి అన్ని రకాల అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకొని మీరు 13వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ కమలపు గుర్తుకు ఓటేసి మీరు మీ గ్రామాల్లో నాయకులుగా ఉండి ఇతరులతోని కూడా ఓటేయించి అత్యధిక మెజార్టీతోని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తారని, మీరే నాకు దేవుళ్ళు, మీరే నాకు శక్తి, మీ యొక్క శక్తే భారతీయ జనతా పార్టీకి అవసరం. కాబట్టి మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ పెద్దపల్లి జిల్లా ఓదెల ప్రభుత్వాసుపత్రికి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు జ్ఞాపకార్థం బిరుదు కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రిలో రోగుల దాహార్తిని తీర్చేందుకు వాటర్ ఫ్రిడ్జ్ను అందజేశారు. మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు నిరంతరం పేద ప్రజల కోసమే ఆరాటపడుతూ ఉండేవారని, ఓదెల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల కోసం చల్లటి నీరు అందజేసేందుకు వాటర్ ఫ్రిడ్జ్ను వితరణ చేశామని బిరుదు కుటుంబ సభ్యులు తెలిపారు. వాటర్ ఫ్రిడ్జ్ను అందజేసిన బిరుదు కుటుంబానికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. మా నాన్నగారు శ్రీ కీర్తిశేషులు బిరుదు రాజమల్లు గారు ఇక్కడ మాజీ శాసనసభ్యులుగా పెద్దపల్లి నియోజకవర్గంలో చేయడం జరిగింది. తన కోరిక మేరకు, అంటే తను జరిగిపోయి 3వ నెల అయింది. మేము మా కుటుంబ సభ్యులందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము. మా నాన్నగారికి మానవ సేవే మాధవ సేవ అనే భావించేవారు. వారి ఆశయాల కోరిక మేరకు ప్రతిసారి కూడా పిల్లలందరికీ చెప్తుండేవారు, ఎప్పుడైనా మనం ఉన్న దాంట్లో కొంత ప్రజలకు సేవ చేయాలి అనే దృక్పథంతో మా అందరికీ నేర్పించడం జరిగింది. మా కుటుంబ సభ్యులందరం కలిసి పెద్దపల్లి నియోజకవర్గం అంటే చాలా ఇష్టము. ప్రజలన్నా, కార్యకర్తలన్నా ఎంతో సేవలు అందించారు. అలాగే కుటుంబ సభ్యులందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి
మేము ఇక్కడ ఓదెల మండలంలో మన ప్రభుత్వ ఆసుపత్రిలో మన రిఫ్రిజిరేటర్ అవసరం ఉందని డాక్టర్ గారు ఇక్కడ కార్యకర్తలు మన అంటే తెలిసిన అంకుళ్ళు అందరినీ మేము అందరినీ కనుక్కొని ఈరోజు వారి జ్ఞాపకార్థం కోసం ఇక్కడ మేము రిఫ్రిజిరేటర్ని డొనేట్ చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం నాన్సానిపల్లి మడక గ్రామాల్లో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలను ప్రజలను కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 5 న్యాయ గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి వంశీకృష్ణను భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి. స్వామినాథన్ కమిటీ ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధర, ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయలు, 30 లక్షల ఉద్యోగాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 25 లక్షలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇళ్లు లేని వారందరికీ జూన్ 15 నుండి ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కేంద్రంలో ప్రభుత్వం కనుక వచ్చినట్టయితే 5 న్యాయమైనటువంటి గ్యారెంటీలను కూడా ప్రజలందరికీ వివరించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీని, మా నాయకుల్ని, మా నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలు కూడా విశ్వాసంగా ఉన్నారు. తప్పకుండా భారీ మెజార్టీ నాంసాన్పల్లి గ్రామం నుంచి ఎంపీ అభ్యర్థికి మరి వాళ్ళ అమూల్యమైన ఓట్లు వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో మా క్యాడర్ కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ అందరూ కలిసికట్టుగా మరి కృషి చేసి మే 13న మరి ఎన్నికలు ఉదయాన్నే స్టార్ట్ కాగానే అక్కడ కొన్ని ఏర్పాట్లు ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ చేసినా ఒకవేళ ఏమైనా లోపం ఉన్నా మనోళ్ళు అక్కడ మంచినీటి సౌకర్యం కానీ టెంట్ సౌకర్యం కానీ ఇట్లాంటి ఏర్పాటు చేసి వాళ్ళకి అందుబాటులో ఉండి మరి 80% ఓట్లు మనకు వచ్చే విధంగా కృషి చేయాలని వీళ్ళందరూ సూచన చేస్తూ మరి మా అందరినీ మా నాయకత్వాన్ని బలపరుస్తూ విజయాన్ని ఏ విధంగా అయితే ఆస్వాదించడమో మరి ఎంపీ గారి విజయాన్ని కూడా అదేవిధంగా ఆస్వాదించాలని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ప్రధానమంత్రి మోడీ ఉపాధి హామీ పథకాన్ని తీసివేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి, మంగపేట, జాఫర్ఖాన్పేట గ్రామాల్లో పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు ఉపాధి హామీ కూలీల వద్ద, హమాలీ కూలీల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన 5 గ్యారంటీలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధిక మెజార్టీతో గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. ఉపాధి హామీ కూలీలతో కలిసి మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్ ఉపాధి కూలీ పనిచేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఉపాధి హామీ కూలీలకు పని దినాలు పెంచి రోజుకు 400 రూపాయల చొప్పున వేతనం చెల్లిస్తారని, నిరుపేద కుటుంబాలకు 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తారని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధిక మెజార్టీతో గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని వారు కోరారు. ఎన్ని అవుతాయి? 4 అవుతాయి. గ్యాస్ అంటే మీరు 200 400 పట్టణం కరెక్ట్ చూసుకోండి. మీరు ఏం చేస్తారంటే మీకు మళ్ళీ ఏమైనా పైసలు పడ్డాయా? 15 లక్షలు ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేమైనా మీరైనా ఇవ్వలేం పని. 200 యూనిట్ కరెంట్ రాని వాళ్ళకు కూడా ఫ్రీ కరెంట్. ఆ తర్వాత పువ్వు గుర్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశం ఏదో కాంట్రాక్టర్లకు ఇచ్చి ఈ కూలీలకు పని ఈ వేస్ట్ అవుతుంది, పైసలు వేస్ట్గా పోతున్నాయి అని ఇప్పుడు బీజేపీ పువ్వు గుర్తు నరేంద్ర మోడీ ఒక ఆలోచన చేస్తారు. 100, 150, 180, 210 దాకా పడుతుంది. ఇది మళ్ళా 400కు తగ్గకుండా 400 పైననే పడతాయి తప్ప 400కు తగ్గకుండా ఉండాలంటే ఈ 100 రోజుల పని బతకాలంటే మీరందరూ పని చేయాలంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. మీ అందరికీ ఆగస్టు 15 తారీఖు నాడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ కూడా క్లియర్ చేస్తాం. అప్పుడు రాజశేఖర రెడ్డి చేసింది. తర్వాత ఏదైతే కేసీఆర్ మనం అందరం కష్టపడి చేసినాం చేస్తే ఒక రుణమాఫీ అనేది 1,00,000కు అప్పుడినైతే అది మిత్తికి సరిపోలేదు, దేనికి సరిపోలేదు. ఇంట్లో రేషన్ కార్డు తెల్లది ఉండి గరీబోళ్ళకు అంటే మన మంగపేట కాడికి వచ్చే వరకు భూములు తర్వాత ఇవన్నీ చూసి అసలే గరీబోళ్ళకు సంవత్సరానికి 1,00,000 ఇది కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ ప్రధాని అయితే 1,00,000 రూపాయలు నెలకు 8,000 1296 1,00,000 రూపాయలు. ఈ 1,00,000 రూపాయల ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉండి గరీబోళ్ళు ఉంటారో ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు మీకు 6 నెలలకు ఒకసారి ఎత్తు. ఇప్పుడు మొన్న అన్నగారు ఫస్ట్ ఓట్లకు వచ్చినప్పుడు కూడా వరి ధాన్యం
8 కిలోలు 10 కిలోలు కటింగ్ అయితే అంటే నేను గెలిచిన తర్వాత ఒక్క గింజ కటింగ్ లేకుండా చూస్తా అని చెప్పిండు. అదే మాట నిలబెట్టుకున్నాడు. ఈరోజు గింజ కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు అవుతుంది. ఇప్పుడు అదేవిధంగా రేపు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రేపు ఇంతకుముందు 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఇప్పుడు అదేవిధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఊరు గుడిసెలు ఉన్నోళ్ళు నిరుపేదలకు అందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ది. విజన్న అది బాధ్యత తీసుకుంటాడు, సారన్ ఉన్నాడు ఇక్కడ, వీళ్ళందరూ బాధ్యత తీసుకొని చేస్తారు. కనుక మీరందరూ కూడా మళ్ళొకసారి అత్యధిక మెజార్టీ మంగపేటలో ఇంతకన్నా ముందు కనుక ఎక్కువ ఇవ్వాలని